రావేళ్ల న్యూస్కి స్వాగతం. మద్యం సేవిస్తూ మృతి చెందిన నాగేశ్వరరావు ఘటనపై విచారణ చేయాలని సిపిఐ డిమాండ్. విజయవాడ అజిత్ సింగ్ నగర్లోని ఓ బార్లో మృతి చెందిన కండ్రిక ప్రాంతానికి చెందిన నాగేశ్వరరావు సమగ్రమైన విచారణ జరిపించాలి. నిన్న చనిపోయిన నాగేశ్వరరావు మృతిపై నిన్న మధ్యాహ్నం బార్లో మందు తాగుతూ చనిపోయిన నాగేశ్వరరావు మృతిపై సమగ్ర విచారణ జరిపించాలి. సమగ్రమైన విచారణ జరిపించాలి. అరికట్టాలి కల్తీ మద్యాన్ని, అరికట్టాలి కల్తీ మద్యాన్ని, నిషేధించాలి మద్యపానాన్ని, నిషేధించాలి మద్యపానాన్ని, నిషేధించాలి మద్యపానాన్ని, నిషేధించాలి మద్యపానాన్ని. నిన్న చనిపోయిన నాగేశ్వరరావు మృతిపై సమగ్ర విచారణ జరిపించాలి. నిన్న మధ్యాహ్నం టైల్స్ పని వర్కర్గా చేస్తున్నటువంటి నాగేశ్వరరావు అనే వ్యక్తి ఈ యొక్క లక్ష్మీ రూపాదేవి బార్లో కూర్చుని తాగుతున్నాడు. తాగుతున్నటువంటి వ్యక్తి చనిపోవటం జరిగింది. మరి అతనికి కల్తీ మద్యం తాగి చనిపోయాడా లేకపోతే అనారోగ్యంతో చనిపోయాడా అని ప్రజలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీనిపై సిపిఐగా మేము కూడా చెప్పేది ఏంటంటే ఈ యొక్క మృతిపై, ఈ నాగేశ్వరరావు అనే వ్యక్తి మృతిపై సమగ్రమైన విచారణ జరిపించాలని చెప్పేసి సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం. మరి ఇప్పుడు ఉదయం 6 గంటలకి కనీసం కడుపు నొప్పి వస్తే లేదా జ్వరం వస్తే వేసుకుంటానికి మందుల షాపులు కూడా తీయటం లేదు. కానీ ఈ సింగనగరు, పైకాపురం, ప్రకాశ్ నగర్ ప్రాంతాల్లో 5 గంటలకే మద్యం షాపులు బెల్ట్ షాపుల్లాగా ఓపెన్ చేసేసి ఎక్కువ రేట్లకు అమ్ముతున్నారు. దీని మీద ఎక్సైజ్ శాఖ కానీ పోలీసు డిపార్ట్మెంట్ వారు కానీ నిమ్మకం నీరెత్తినట్టుగా ప్రవర్తిస్తున్నారు తప్ప ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు. నిన్న దేశానికి స్వాతంత్రం వచ్చిన రోజున ఆగస్టు 15 ఆ రోజున మద్యం విక్రయాలు విచ్చలవిడిగా జరిగిపోయినాయి. నేను డాబాకోట సెంటర్లో నుంచుంటే నలుగురు 2 చేతులతో బాటిల్స్ పుచ్చుకు వెళ్ళిపోతున్నారు. ఏమయ్యా ఎక్కడి నుంచి అంటే వాళ్ళు చెప్పలా, డాబాకోటలండి అన్నారు. మరి చూడండి, మహాత్మా గాంధీ పూజ్య నాయకులు కలలుగన్న స్వరాజ్యం మనకు వచ్చిన రోజున మరి మందు విక్రయాలు ప్రభుత్వం అయితే నిషేధించింది. దొడ్డిదారిన మాత్రం ఈ విధంగా మద్య విక్రయాలు జరుగుతున్నాయి. దీని మీద ఎక్సైజ్ శాఖ వారు కానీ మిగతా పోలీస్ డిపార్ట్మెంట్ వారు కానీ ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు. అలాగే చనిపోయిన నాగేశ్వరరావుకి 3 ఆడపిల్లలు, కడు పేదవాడు, కండ్రికలో నివాసం ఉంటున్నాడు. మరి అతనికి ఈ విధంగా తాగటం వల్ల చనిపోవడం జరిగింది. అది ఏ విధంగా జరిగిందో మాకు కూడా తెలియాలి, ప్రజలకు కూడా తెలియాలని చెప్పేసి చేసుకుంటూ, ఏ ప్రభుత్వం వచ్చినా, గత ప్రభుత్వం అయితే చీప్ లిక్కర్లు విచ్చలవిడిగా అమ్మేసింది. మరి ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది. వీరైనా నాణ్యమైన అందించుకోకుండా ఉంటే ప్రజలు ఈ విధంగా చనిపోతూ ఉంటారు. అదే కాకుండా సిపిఐగా నేను చెప్పేది ఏంటంటే పేద ప్రజలు కానీ మహిళలకు కానీ శాపమైనటువంటి